అందరూ మీరేంటి ఇలా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమ్సా? ఎందుకు ఇంత సింపుల్‌గా వచ్చేసారు అని అందరితో అనిపించుకోవడం ఎందుకా అని నేను ఇలా రెడీ అయ్యాను. ఎలా అయినా పెళ్ళికే వెళ్తున్నాం కదా! అని అందుకే కొంచెం నీట్‌గా రెడీ అయ్యాను అంతే అని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మాయి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి పెళ్ళికి ఇంత ఇష్టం లేకపోయినా ఇంత దీనిగా రెడీ అవ్వడం ఎందుకో? నీ మనసులో అంత బాధ ఉందా అత్తయ్య? అని చెప్పేసి అంటూ ఉంటుంది స్వప్న. పెళ్ళికి ఉండిపోవడం కూడా ఒక ఆప్షన్ ఉంది. ఆ విషయం తెలుసా నీకు? అని స్వప్న అయితే రుద్రానితో అనేసరికి అలా ఎలా ఉండిపోతాం? యామిని బొట్టు పెట్టి మరీ పిలిచింది కదా పెళ్ళికి రమ్మని. తను అంత దీనిగా పిలిచినా ఇష్టం లేకపోయినా వెళ్ళాలి తప్పదు అని చెప్పేసి అంటూ ఉంటుంది రుద్రాని. సరే నువ్వొచ్చావు రాహుల్ ఏడా అని అనేసరికి రావాలి అంటే రెడీ అవ్వాలి కదా అని అంటూ ఉంటుంది. రెడీ అవ్వడం ఏంటి అని అనేసరికి అరగంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళి స్నానమే చేస్తున్నాడు ఇంకేటో చేస్తున్నాడో అని స్వప్న అనేసరికి బాత్రూంలో స్నానం కాక ఇంకేం చేస్తారు నీ పిచ్చి మాటలు కానీ అని చెప్పేసి రుద్రాని అయితే ఆగు నేను రాహుల్ని వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అమ్మ టైం అయింది వెళ్దామా అని అంటూ ఉంటాడు ప్రకాశం. ఏంట్రా పెళ్ళికి నీకు అంత తొందర ఉంది అని చెప్పేసి బామ్మ అనేసరికి భోజనాలు అయిపోతాయి కదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు ఏం మనిషివిరా నువ్వు అని అయితే షాక్ అయ్యి బామ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. మామయ్య గారికి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అని అయితే అప్పు అనుకుంటూ ఉంటుంది. ప్రకాశం కావ్య జీవితం అక్కడ నాశనం అవుతుంటే నీకు భోజనాలు కావాలా అయ్యా అని అనేసరికి అది కాదు వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏం కంగారు పడకండి అత్తయ్య మనం వెళ్ళి పెళ్ళి ఆపేయడమే అంత ప్లాన్ రెడీ చేసాం అని కళ్యాణ్ అప్పు అయితే బామ్మ అపర్ణ వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎంత అప్పు రెడీ చేసినా సరే మనతో పాటు ఆ రాహుల్ రుద్రాని రాకుండా ఉంటేనే మనం వేసిన ప్లాన్లన్నీ వర్కౌట్ అవుతాయి. లేదంటే పంటి కింద రాయిలాగా మనకి అడ్డుపడుతూనే ఉంటారు. ఆ రాహుల్ రుద్రాని రాకుండా ఎలా ఆపాలో అది ముందు ప్లాన్ చేయండి అనేది అంటూ ఉంటుంది బామ్మ. మీరేం కంగారు పడకండి బామ్మ మీరు పెళ్ళి ఆపే ప్లాన్లో మీరు ఉండండి మా అత్తయ్యని మా ఆయన్ని ఆపే ప్లాన్లో నేను ఉంటాను అని స్వప్న అయితే అంటూ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళని రాకుండా నేను చేస్తాను కదా అని స్వప్న అనేసరికి ప్రకాశం వాళ్ళైతే స్వప్న వైపు అలా చూస్తూ ఉండిపోతారు.